ఒక్క మనిషి పగ ఒక మహాసామ్రాజ్యాన్ని ఎలా నిర్మించగలదు? అసలు ఒక పండితుడు తీసుకున్న ప్రతిజ్ఞ ఒక దేశ చరిత్రనే ఎలా మార్చేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం వేల ఏళ్ల క్రితం జీవించిన ఒక అసాధారణ వ్యూహకర్త కథలో ఉంది. ఆయనే ఆచార్య చాణక్యుడు. ఆయన రాసిన ప్లేబుక్, ఆ వ్యూహాలు కేవలం చరిత్రకే పరిమితం కాలేదు, నిజానికి నేటికి ఎంతోమంది నాయకులకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయి. అసాధ్యమనేది పిరికివాళ్లమాట. ఈ ఒక్క వాక్యం చాలు చాణక్యుడి తత్వమేంటో చెప్పడానికి. ఆయన దృష్టిలో దారిలేదని ఆగిపోవడం కాదు, ధైర్యవంతులు తమ దారిని తామే నిర్మించుకుంటారు. చూసారా, ఈ ఆలోచనే ఒక విప్లవానికి, ఒక మహాసామ్రాజ్యానికి పునాది వేసింది. సరే, మన ప్రయాణం క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో మొదలవుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, అదొక సంక్షోభ సమయం. దేశం ముక్కలు ముక్కలుగా ఉంది, పాలకుల్లో ఐక్యత అనేదే లేదు. పైగా సరిహద్దుల అవతల ఒక పెను ప్రమాదం పొంచుంది. ఆ టైంలో భారతదేశమంటే ఒక్క దేశం కాదు, ఎన్నో చిన్న చిన్న రాజ్యాల సమాహారమన్మాట. ప్రతి రాజుకీ తన సొంత సింహాసనం, తన సొంత స్వార్థం. పక్కరాజం కష్టాల్లో ఉంటే కనీసం పట్టించుకునే నాథుడే లేడు. ఈ అనైక్యతే దేశానికి అతిపెద్ద బలహీనతగా మారింది. దేశం లోపల పరిస్థితి ఇలా ఉంటే, పశ్చిమం నుండి ఒక తుఫాన్లా వస్తున్నాడొక వ్యక్తి. ప్రపంచాన్ని జయించాలనే కలతో బయల్దేలిన అలెగ్జాండర్ ది గ్రేట్ తన అపారమైన సైన్యంతో భారతదేశం వైపు దూసుకొస్తున్నాడు. మరి ఇంతటి గందరగోళంలో దేశ భవిష్యత్తును మార్చే శక్తి ఒక పండితుడి చేతికి ఎలా వచ్చింది? ఒక సాధారణ ఆచార్యుడు ఒక మహావ్యూహకర్తగా ఎలా అవతరించాడు? ఇక్కడే మన కథలోకొస్తాడు చాణక్యుడు. ప్రతి గొప్ప కథకు ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా. చాణక్యుడి జీవితంలో ఆ మలుపు ఒక ఘోరమైన అవమానం. మగధరాళు ధననందుడు తన అహంకారంతో నిండు సభలో చాణక్యుడిని అవమానించాడు. ఆ క్షణంలో పుట్టింది పగ కాదు, ఒక ప్రచండమైన ప్రతిజ్ఞ. ఇది కేవలం వ్యక్తిగత ప్రతీకారం కాదండోయ్. చాణక్యుడికి తెలుసు, ధననందుడిలాంటి అహంకారి సింహాసనంపై ఉన్నంతవరకు దేశం సురక్షితంగా ఉండదని. అందుకే తన అవమానాన్ని దేశ భవిష్యత్తును మార్చే ఒక రాజకీయ లక్ష్యంగా మలుచుకున్నాడు. తన శిఖను, అంటే జుట్టును, ముడివేయనని చేసిన ఆ ప్రతిజ్ఞ నందవంశం పతనానికి నాంది పలికింది. చాణక్యుడి పద్ధతిని అర్థం చేసుకోడానికి ఒక చిన్న కథ చెప్తారు. ఒకసారి ఆయన నడుస్తుంటే కాలికి ముల్లు గుచ్చుకుందట. వెంటనే ఆయన ఆ ముళ్ళ మొక్కను వేళ్లతో సహా పెకిలించి కాల్చి బూడిద చేశాడట. ఎందుకంటే ఆయన దృష్టిలో సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడమంటే ఆకుల్ని కత్తిరించినట్టు. అలా కాదు, శత్రువైనా సమస్య అయినా దాన్ని మూలాలతో సహా, అంటే రూట్స్తో సహా నాశనం చెయ్యాలి. లేకపోతే అది మళ్లీ పెరిగి ప్రమాదంగా మారుతుంది. ఇదే చాణక్యుడి కఠినమైన ప్రాక్టికల్ ఫిలాసఫీ. ఓకే, ప్రతిజ్ఞ అయితే చేశాడు, కాని దాన్ని నిజం చేయడానికి ఒక పక్కా ప్రణాళిక కావాలి కదా. చాణక్యుడు ప్లాన్లో మొదటి అడుగు తన ఆశీర్వానికి సరియైన ఆయుధాన్ని వెతకడం. ఆయనకు ఒక రాజు కాదు, ఒక చక్రవర్తిని తయారు చెయ్యగల యువకుడు కావాలి. ఆ అన్వేషణలోనే ఆయనకు తారసపడ్డాడు చంద్రగుప్తుడు. ఒక గురువు, ఒక శిష్యుడు. ఈ ఇద్దరు కలయిక భారతదేశ చరిత్ర గతిని మార్చేసింది. చాణక్యుడు తన జ్ఞానాన్ని, చంద్రగుప్తుడు తన ధైర్యాన్ని, రెండింటినీ పణంగా పెట్టి ఒక అసాధారణ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. వారి ప్రణాళిక ఫలించింది. నందవంశం కూలిపోయింది. దాని శిథిలాల మీద ఐక్యమైన భారతదేశం అనే అఖండ భారతం కల సాకారమైంది. ఇది కేవలం ఒక యుద్ధంలో గెలుపు కాదు, ఒక గురువు వ్యూహం, ఒక శిష్యుడి పట్టుదల సాధించిన చారిత్రాత్మక విజయం. ఇంతకీ ఈ అసాధారణ విజయానికి వెన్నెముక ఏంటి? అదే చాణక్యుడి నియమావళి. దాన్నే మనం చాణక్య నీతి అని పిలుస్తాం. ఇది కేవలం సూత్రాల పుస్తకం కాదు, పాలనకు, జీవితానికి ఒక పవర్ఫుల్ ప్లేబుక్ అన్నమాట. ఇంతకీ చాణక్యుడి విజయ రహస్యమేంటి? ఆయన ఫాలో అయిన ఆ నియమావళిలో ఏముంది? అదే చాణక్య నీతి. అందులోని కొన్ని సూత్రాలు చూడండి, వేల ఏళ్ల తర్వాత కూడా మన జీవితాలకు, మన సమాజానికి అద్దం పడతాయి. చాణక్యుడు హెచ్చరిస్తాడు, అతిపెద్ద ప్రమాదం బయటనుండి కాదు, మన ఇంట్లోనే పొంచి ఉంటుంది. ఆయన ప్రకారం దుష్టభార్య, మోసం చేసే స్నేహితుడు, పొగరుబోతు పనివాడు, వీళ్ళు ముగ్గురూ ఇంట్లో ఉన్న పాముతో సమానమంటాడు. ఈ లోపలున్న శత్రువుల పట్ల జాగ్రత్తగా లేకపోతే వినాశనం తప్పదు.
మనుషుల నిజస్వరూపం ఎప్పుడు బయటపడుతుంది? చాణక్యుడి ప్రకారం అంతా బాగున్నప్పుడు కాదు. సేవకుడి నిజస్వభావం ఒక పని అప్పగించినప్పుడు, స్నేహితుడి విలువ మనం కష్టాల్లో ఉన్నప్పుడు, భార్య గుణం సంపద కోల్పోయినప్పుడు తెలుస్తుందంటాడు. కష్టకాలమే మనుషులకు అసలైన పరీక్షన్మాట. ఒక మంచి ప్రదేశంలో ఉండాలంటే ఏమేం కావాలి? చాణక్యుడి ప్రకారం 5 విషయాలు చాలా ముఖ్యం. వ్యాపారం జరగడానికి ధనవంతులు, ఆధ్యాత్మిక మార్గనిర్దేశానికి పండితులు, లా అండ్ ఆర్డర్ కోసం రాజు, జీవనాధారానికి నీళ్లిచ్చే నది, ఆరోగ్యం కోసం వైద్యుడు. ఇవి లేని చోట ఉండటం మంచిది కాదు. బురదలో పుట్టినా తామర పువ్వు పవిత్రమైనదే కదా. చాణక్యుడి బోధనల సారాంశం కూడా ఇదే. విలువైనది ఎక్కడ ఉన్నా దాని మూలంతో సంబంధం లేకుండా స్వీకరించాలి. గుణానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అది ఎక్కడ నుండి వచ్చిందనేది ముఖ్యం కాదు. ఉదాహరణకు, అపవిత్రమైన ప్రదేశంలో బంగారం దొరికినా తీసుకోమంటాడు. తక్కువ కులానికి చెందిన వ్యక్తి దగ్గర జ్ఞానముంటే నేర్చుకోమంటాడు. మంచి గుణాలున్న స్త్రీ దుష్ట కుటుంబంలో పుట్టినా సరే భార్యగా స్వీకరించడంలో తప్పులేదంటాడు. చూసారా, ఆయన దృష్టిలో ముఖ్యమైనది క్వాలిటీ, దాని పుట్టుక కాదు. సరే, ఇవన్నీ వేల ఏళ్ల క్రితం చెప్పిన మాటలు. మరి ఈరోజు మనకెందుకు? చాణక్యుడి పాఠాలు కాలంతో పాటు ఎందుకు చెరిగిపోలేదు? దాని వెలుకున్న అసలు కారణమేంటి? ఎందుకంటే చాణక్యుడి వ్యూహాలు కేవలం రాజకీయాల గురించి కాదు, అవి మనుషుల గురించి. మనిషి ఆశలు, భయాలు, బలహీనతలు ఇవి యుగాలు మారినా మారవు. అందుకే చాణక్యనీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. టెక్నాలజీ మారింది, ప్రపంచం మారింది, కానీ నాయకత్వం, వ్యూహం, నమ్మకం ఇలాంటి ప్రాథమిక సవాళ్లు మారలేదు. అందుకే ప్రాచీన రాజసభలో పనిచేసిన చాణక్యుడి సూత్రాలు నేటి ఆధునిక కార్పొరేట్ బోర్డ్రూంలో కూడా అంతే బలంగా పనిచేస్తాయి. ఈ విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. వేల ఏళ్ల క్రితం చాణక్యుడు చెప్పిన పాఠాలలో, సూత్రాలలో నేటి మన ప్రపంచానికి అత్యంత అవసరమైన వ్యూహమేది అనిపిస్తోంది? ఆలోచించండి.